మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే స్వీయ రక్షణకు ఉపయోగపడుతుందన్నారు సినీ నటుడు సుమన్. కూకట్పల్లి వివేకానంద నగర్లోని టైకా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 5-6వ తేదీలో నిర్వహించనున్న కరాటే ఛాంపియన్షిప్ బ్రోచర్ కప్ను ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలో 10 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొంటారని, ఆగస్టు 20లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు నిర్వాహకులు అశోక్. మార్షల్ ఆర్ట్స్ గురించి చిన్న బ్రీఫింగ్ అండి. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నా 50th ఇయర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్. సో ద ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఐ గెయిన్డ్. ఇక్కడ చాలా కేటగిరీస్, ఏజ్ కేటగిరీస్ చాలా మంది ఉన్నారు. సో పేరెంట్స్ ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసే ఉద్దేశం చాలా ఉండొచ్చు. ఒకటి సెల్ఫ్ డిఫెన్స్ ఉండొచ్చు, ఫిట్నెస్ ఉండొచ్చు, రకరకంగా ఉండొచ్చు. బట్ దెర్ ఈస్ సంథింగ్ మోర్ విచ్ ఐ వాంట్ ఎవ్రీవన్ టు నో. కష్టపడకుండా ఏది మనం సాధించలేమండి. ఈ రోజు నేను ఇండస్ట్రీకి వచ్చి ఇది 49th ఇయర్, 175 మూవీ యాజ్ ఎ హీరో ఇన్ తమిళ్, తెలుగు, కన్నడ చేశాను. దగ్గర 1000 సినిమాలు టచ్ అవుతున్నాను. నాకు ఐ కేమ్ అప్ వితౌట్ ఎనీ సపోర్ట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫిలిం బ్యాక్గ్రౌండ్, నో ఫిలిం రిలేషన్షిప్. అంటే తండ్రి, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, అన్నయ్య ఇండస్ట్రీలో ఎవరు లేదు. ఏమి లేకుండా నేను ఈరోజు ఎంత పేరు సంపాదించేది మీకు తెలుసు. బికాస్ ఐ పాస్ 3 generations. ఐ సీన్ 3 generations. ఐఎమ్ సీయింగ్ ద 4th generation. More than physical fitness, unless mentally you are fit, you cannot be physically fit. Your mind has to be ready to do some physical fitness. Your mind is not steady, your mind is worried, your mind is tensed. You cannot do exercise, you cannot concentrate, your health will go. And every person, ప్రతి ఒక్కరికి ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం మన పెద్దవాళ్ళు మనకే ప్రాబ్లమ్స్. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే క్లాసెస్ లో ఎగ్జామ్స్, స్టడీస్, ఇంకా వేరే అన్ని ఇప్పుడు వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకే. సో వెరీ డిఫికల్ట్. సో దీన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే డిసిప్లిన్ తీసుకురావడానికి మార్షల్ ఆర్ట్ ఇస్ ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. వాట్ ఐ ఫీల్ కొంచెం డిసిప్లిన్ తీసుకొస్తుంది. సో నెమ్మదిగా కొంచెం మర్యాద ఇవ్వడం, పేషెన్స్ ముఖ్యంగా. ఎందుకంటే కుమితే చేసేటప్పుడు ఈరోజు ఒకరిని కొట్టి కింద పడిపోతే నెక్స్ట్ డే ఎవడైతే ఈరోజు కింద పడ్డాడో వాడు లేచి ఈరోజు వీడిని కొడతాడు, గ్యారంటీగా కొడతాడు. అంటే కొట్టాడంటే స్పోర్టివ్లీ, మనం ఓడిపోయాం, మనం గెలవాలి అని చెప్పి. సో దట్ ఈస్ హౌ ఇంటర్నల్లీ యు గెయిన్ కాన్ఫిడెన్స్.